పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు, వీడియో ఫుటేజ్, పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. 1 monthలో 2 మర్డర్ కేసులు, లాకప్ డెత్లు, ఒకటి లాకప్ డెత్, రెండవది సూసైడ్. ఒక రిమాండ్ రిపోర్ట్లో చూస్తే, పోలీసులు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో చూస్తే వీడియో ఫుటేజ్ 1 monthకి లేదని, May 1 నుంచి June 1 దాకా లేదని. రెండో రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ చూస్తే 18 months నుంచి వీడియో ఫుటేజ్ లేదని. మరి వీడియో ఫుటేజ్ డిలీట్ చేస్తే వీళ్ళు ఎవరంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయొచ్చా? ఒకవేళ డిలీట్ చేసే కార్యక్రమమే చేయగలిగితే దానికి బ్యాకప్ ఉండదా? వాళ్ళ బ్యాకప్, వాళ్ళ సెంట్రలైజ్డ్ ఆఫీసెస్లో బ్యాకప్ ఉండదా వీడియో ఫుటేజ్? సో ఒక పద్ధతి ప్రకారము స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు, వీడియో ఫుటేజ్ అనేది తీసేసినారు. కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ చెత్తబుట్టలో పడేస్తా ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నా కనీసం ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఇట్ ఈస్ యాక్చువల్లీ SC/ST కేసు రిజిస్టర్ చేయాల్సింది. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాల. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చెప్తా ఉన్నాం? అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.